మనందరికీ న్యాయం అవసరమే, మనందరికీ రూల్స్ కావాలంటారు. కానీ మనమే ఆ పొజిషన్కి వస్తే మనం పాటించాం. అందరికీ ఇంట్లో ఇంట్లో ఎంత క్లీన్ గా ఉంచుకుంటాం, సొసైటీ కూడా అంతే క్లీన్ గా ఉంచుకుంటేనే దేశం బాగుపడుతుంది. బాగుంది మూవీ. యాక్టింగ్ కమల్ హాసన్ ఎప్పుడు కేక. అంటే మన సొసైటీ మొత్తం అంత కరప్ట్ అయింది, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సినిమా యావరేజ్, అబవ్ యావరేజ్. కమల్ హాసన్ యాక్షన్ మాత్రం పర్లేదండి. ఆ వయసుకు తగ్గట్టు కాకుండా యువకుడికి యాక్ట్ చేశాడు. అయితే ఫస్ట్ సినిమా చూడండి, ఆ సినిమా మాత్రం కరెక్షన్ బాగా తీశాడు. మనకి ఉద్రేకం వస్తుంది. ఈ సినిమాలో ఎందుకు ఉద్రేకం రాలేదో మనకి అర్థం లేదు. అబవ్ యావరేజ్ అండి. ఏదో తీయాలని తీసేశాడు, కానీ శంకర్ మార్క్ నమ్మి శంకర్ డైరెక్షన్ అనుకొని వస్తే మాత్రం చాలా పొరపాటు. సినిమానే కాదు భారతీయుడు 1 ఇన్నేళ్ళు చూసాం కదా, ఆ సినిమాని నాశనం చేసేకి తీశారు. అసలు కమల్ హాసన్ రేటింగ్ కాదు, అసలు సినిమానే కాదు. రేటింగ్ ఎందుకు? ఇంకా సినిమానే కాదయ్యా, అదే 3 గంటలు తలనొప్పి. ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్ అన్న. లేదు, బాగుంది. నెక్స్ట్ మాకు అసలు కమల్ హాసన్ అసలు యాక్టింగ్ వేరే లెవెల్ అన్న, వేరే లెవెల్. ఏమో నాకైతే నచ్చింది. అంటే బాగుంది, ఇంట్రెస్టెడ్. లేదు బాగుంది, లే బాగుంది. నచ్చిన పాయింట్ అంటే ఇప్పుడున్న జనరేషన్ కు వెరీ గుడ్ పాయింట్. సో చాలా బాగుంది. భారతీయుడు గతంలో నేను ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు భారతీయుడు సినిమా రిలీజ్ అయింది. నేను స్కూల్ ఏజ్లో చదువుకున్నప్పుడు మా వాళ్ళందరూ కూడా భారతీయుడు సినిమా చూడు, సో ఒక భారతీయుడిగా నువ్వు చాలా గర్వపడతావు, రేపు ఫ్యూచర్లో చెప్పుకుంటావు అని అన్నారు. సో ఆ టైప్లో నేను భారతీయుడు 2 చూసినప్పుడు ఇప్పుడు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు భారతీయుడు సినిమా చూసి ఇవాళ వచ్చి ఎంత థియేటర్లో ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఈ రెండు తగ్గట్టుగా ఉంది. లేదు, ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం స్లో మోషన్లో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇటీవల కల్కి అన్ని చూస్తున్నాం కదా, సో ఆ ఎమోషన్లో మన బాడీలో అందరూ కూడా ప్రతి ఒక్కరు పీపుల్స్ అందరూ కూడా తెలుగు ప్రేక్షకులందరూ కూడా కల్కి మూడ్లో ఉన్నారు. సో ఇదేం లేదు, రాబోయే 500 సంవత్సరాల తర్వాత కూడా శంకర్ గారిని మర్చిపోరు. ఎందుకంటే ఇండియా మొత్తంలో కూడా క్రియేట్ చేసిన ఘనత శంకర్ గారికి ఇవ్వాల్సిందే. బెస్ట్ సినిమా ఏంటంటే అసలు కమల్ హాసన్ గారు చేసిన విధానం, ఆ కమల్ హాసన్ గారు ఎంట్రీ కానీ, కమల్ హాసన్ గారు కొత్త అంటే దోచుకున్నటువంటి రాజకీయ నాయకులు అయితే కానీ వీళ్ళందరూ కూడా ప్రజల్ని ప్రతి ఒక్కరు దోచుకోవడానికి వస్తున్నారు. మన ప్రజల్లోకి నాయకులు అయితే వ్యవస్థ అధికారులందరూ కూడా మన వాళ్ళందరూ దోచుకుంటున్నారు. దానికి నోట్ కంపేరింగ్, దిస్ ఇస్ నాట్ ఓన్లీ శంకర్ గారి మార్కు మాత్రమే ఇందులో యాక్సెప్ట్ ఉంది. సో శంకర్ గారి మార్కు ఒకటి, కమల్ హాసన్ గారిని మాత్రమే చూపించారు. ఇందులో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దోచుకునేటువంటి వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇచ్చారు అంతే. మూవీ మాత్రం చూసిన బాగుంది. అర్థం కాలే, బాగాలేదని ఏమి లేదు, బాగానే ఉంది, మంచిగా తీసిండు. కమల్ హాసన్ ఎలివేషన్స్ బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. ఆయన ఎలివేషన్ ఇంటర్వెల్ ఫైట్ బాగుంది, సూపర్ ఉంది. ఎవరన్నది బాగాలేదని సూపర్ ఉన్నారు. బ్యాంకులను కొల్లగొట్టాలని ఇట్లా పట్టుకొని ఈ విధంగా చేయాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇట్లాంటి సినిమాలు తీసి అవేర్నెస్ తీసుకోవాలి. సినిమా అయితే బాగుంది, సూపర్, బాగా తీసినాడు శంకర్ గారు. మంచిగా సమాజం మేలుకోరే సినిమాలు తీస్తున్నాడు, చాలా సూపర్, బాగుంది. సినిమాలో లాస్ట్ సీన్ ఉంటది కదా, దానిపైన వెళ్తా ఉంటాడు, అది బాగా చేస్తాడు, సూపర్ ఉంది. ఈ రేటింగ్ గురించి అంటే బాగుంది సినిమా, ఇక సూపర్, నంబర్ 1 పొజిషన్ ఉంది. పార్ట్ 1 కంపేర్ చేస్తే సూపర్ గా ఉంది మూవీ. కమల్ హాసన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, అసలు చాలా బాగుంది మూవీ. అండ్ సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే అసలు అల్టిమేట్ గా ఉంది మూవీలోనూ, సూపర్ గా ఉంది. శంకర్ గారి సినిమాల్లో ప్రాపర్ మెసేజ్ ఉంటుంది, ఈ సినిమాలో మీకు ఆ మెసేజ్ ఏమి కరెక్ట్ అయింది? 100% మెసేజ్ ఉంది. ప్రతి ఒక్క మూవీలో మంచి కంటెంట్ ఉంటుంది. అట్ టైం డైరెక్టర్ మంచి మెసేజ్ ఇస్తాడు శంకర్. సో అవినీతిపై మంచి మెసేజ్ ఇచ్చాడు అన్నమాట. సో సూపర్ ఉంది మూవీ. ఎక్కడ బేసిక్ గా బ్రో నెగిటివ్ అనేది ఎక్కడా లేదు, కంప్లీట్ గా పాజిటివ్ మూవీ. సో ఎవరు ఎక్కడ లాగా అనిపించలేదు, బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదు.
సో ప్రతి సెకండ్ కూడా చాలా బాగుంది. పార్ట్ 3 గురించి ఆ రివల్యూషన్ క్లైమాక్స్ ఎలా అనిపించింది? బాగుంది. అంటే పార్ట్ 3 కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇది చూస్తే కనుక కంపల్సరీ ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. నెగిటివ్ చేసే వాళ్ళందరూ ఈ సినిమా ఎలా ఉందంటే రేపు గేమ్ చేంజర్ కూడా దుబ్బేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అది రామ్ చరణ్ గారు చేస్తారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బ్రో 100% దిస్ మూవీ ఇస్ బెస్ట్ అండ్ గేమ్ చేంజర్ అనేది 100% రికార్డ్ బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ నెక్స్ట్ భయ్య ఇండియన్ 2 బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పొచ్చు. బేసిక్గా సినిమా టైటిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే తైపైలో స్టార్ట్ అవుతుంది. ఇది సుభాష్ చంద్రబోస్ ఫ్లైట్ క్రాష్ అయిన చోటు తైపై. అక్కడ మన ఇండియన్ 2 భారతీయుడు కమల్ హాసన్ ఉంటాడు. అక్కడ నుంచి క్యారెక్టర్ ఎంట్రీ అవుద్ది. మనకు ఈ సినిమా పూర్తిగా సారాంశం ఏంటి అంటే కరప్షన్ మీద పోరాటం, ఫైట్ అగైన్స్ట్ కరప్షన్. సో దీంట్లో వచ్చేసి మనకు సిద్ధార్థ ఈ గ్యాంగ్ వీళ్ళందరూ వచ్చేసి మనకి ఇండియాలో ఉంటారు. ఇండియాలో జరిగే కరప్షన్ని ఒక కామిక్గా చూపిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ 2 భారతీయుడిని బ్యాక్ తీసుకురావడానికి కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ని ఫ్లైజ్ చేసి దాని ద్వారా భారతీయుని ఇండియాకి తీసుకొస్తారు. ఆ తర్వాత ఇండియాకి వచ్చి కమల్ హాసన్ భారతీయుడు ఎలా కరప్షన్ చేసే వాళ్ళను నిరోధించాడు లేకపోతే వాళ్ళని చంపాడు అని చెప్పేసి కాన్సెప్ట్. సినిమాలో మనకు సాంగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది. సో దీంట్లో మెయిన్ హైలైట్ చెప్పాల్సింది యాక్టర్ వివేక్ గారు. బేసిక్గా ఈ పాస్డ్ అవే బట్ అతన్ని సీజీ ద్వారా క్రియేట్ చేసి కొన్ని షీట్లు చూపించారు. చాలా బాగుంది ఓవరాల్గా. యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. లేదండి సినిమా వచ్చేసి బ్లాక్ బస్టర్, చాలా బాగున్నది సినిమా. యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. ఓవరాల్గా సినిమా 5 to 5 ఇవ్వచ్చు. సూపర్ సినిమా. ఏకంగా పనిచేసే గన్ ఉంది. మీరు మంచిగా ఉపయోగించండి. అది దేనికోసం ఉపయోగిస్తారు అనేది మనకు తెలుసుకోవాలి. సూపర్ ఉంది భయ్య. మ్యూజిక్ కొట్టినోనికి దండం, సినిమా తీసినోనికి దండం, యాక్టింగ్ చేసినోనికి దండం, ప్రతి ఒక్కరికి దండం 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 భయ్యా. వాడు తింటాడికే పోలేదురా నాయన అంటే నేను రోజు ఒక పూట ఉపవాసం ఉంటున్నా. నాలాంటి వాళ్ళు కొంత వందల మంది వేల మంది దేశంలో లక్షల మంది ఉన్నారు. వాడు దొడ్డిపోవడానికి కూడా బంగారమే, వాడు ఉతపోసానికి కూడా బంగారమే, వాడు పనుకోవడానికి బంగారమే, తినడానికి బంగారమే, ప్రతి ఒక్కటి బంగారం బంగారం బంగారం. మరి అదొకటి కూడా బంగారమా కాదా నాకైతే ప్రతి ఒక్కరికి చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ సినిమా పోండి, చూసినావు నువ్వు? ప్రతి ఒక్క సినిమా పోండి ఫస్ట్, పోతే మనలో మార్పు వస్తుంది ఖచ్చితంగా. భయ్యా ఇది మీడియా సినిమా, మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఇది మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. మీసో మేలేసి తొడగొట్టి చెప్తున్నా, ఓటర్ అంటే చీటర్ కాదు షూటర్. సూపర్ ఉంది సినిమా. తప్పది, అది తప్పు, అది తప్పు, 100% తప్పు. ఫస్ట్ మీడియా వాళ్ళు మారాలి. ఇప్పుడు ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ ప్రపంచం మీడియా చేతిలో ఉన్నది. అందు గురించే మీడియా సినిమా ఇది మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఎందుకంటే పోలీసు కూడా గన్ను ఉంటుంది భయ్యా. వాని ఎస్ఐ గానికి, సిఐ గానికి వాళ్ళందరికీ గనులు ఇస్తారు, కానిస్టేబుల్తో సహా గనులు ఇస్తారు. వాని జీవితాంతం ఒక్కనైనా కాల్చి చంపరు. కానీ అంతకంటే 100 రెట్లు ఏకంగా పనిచేస్తే మీ కాడ గన్ను ఉంది. మన వాళ్ళు, మన మీడియా మిత్రులు ఏం చేస్తున్నారంటే బాలకృష్ణ గారి పక్క వంటి ఒక పెగ్గు ఉన్నది, లేకపోతే శ్రీకాంత్ రేవు పార్టీలో దొరికినది వాళ్ళ పర్సనల్ విషయం. మన దేశానికి అవసరం లేదు. వాళ్ళని ప్రచారం చేస్తే మన దేశానికి ఏం నష్టం లేదు. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి ఓటర్ చూడాలి. ఓటర్ అంటే చీటర్ అయిపోయింది. ఓటర్ అంటే ఇప్పుడు చీటర్ అయిపోయింది. చీప్ లిక్కర్ కమ్ముడు పోతున్నాడు. అది కాదు మనం చేయాల్సింది. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్. అర్థమైతే డిగ్రీ చదువుకోవాలి వాళ్ళు కూడా. అవసరం లే. ఓటు హక్కు ఉంటే అర్థమవుతుంది. అంటే మన దేశంలో కరప్షన్ పెరిగింది. మరి సినిమాలో చూపించారు కరప్షన్ అని. 100% రాజకీయ నాయకులు తప్ప ఎవరు తప్పదు. మరి ఏం లేదు భయ్యా. ఈడు సేమ్ ఉంటాడు, ఇంకోటి గెలుస్తాడు, ఈయన జైల్లో పెడతాడు, మళ్ళీ ఆడ గెలిచిన తర్వాత ఈయన జైల్లో పెడతాడు. ఇదే పని. మీరు బాగా చేస్తారు. రాజ్ తరుణ్ గారిది ఒక ఇష్యూ అవుతుంది కదా, మరి దాని మీద మీ స్పందన ఏంటి? రాజ్ తరుణ్ దేని గురించి? అమ్మాయిని ఇట్లా వాడుకొని ఇట్లా జరిగింది అంటున్నారు కదా. అది నాకు పూర్తి విషయం తెలియదు భయ్యా. తెలియకుండా మాట్లాడకూడదు. పూర్తి సమాచారం ఉంటే నేను 100% దాన్ని స్పందిస్తా.
సినిమా ఇట్టు నేను ఒప్పుకుంటా, సినిమా తీయటం మాటలు కాదు, ప్రతి డైరెక్టర్ ప్రతి క్షణం ఆలోచించారు. సినిమా ఇట్టు కానీ ఆ సీన్ వల్ల కమల్ హాసన్ అందరు కొట్టడానికి వస్తారు. ఫస్ట్ నాకు చెప్పే ఛాన్స్ ఇస్తా, నువ్వే మాట్లాడతావా? ఇప్పుడు మనిషి మెంటాలిటీ, ఇప్పుడు సిద్ధార్థ్ ఏం చేస్తాడు, అందరి ఇంట్లో తప్పు చేసిన వాళ్ళు పట్టిస్తాడు, అందరి ఇంట్లో తప్పు చేసి పంపిస్తాడు. నేను చెప్పింది తిన్నావా? కానీ తన దగ్గరికి వాళ్ళ ఇంట్లో జరిగేసరికి వాళ్ళ నాన్న పట్టిస్తాడు కరప్షన్ కేసులో. కానీ అప్పుడు ఒకసారికి మారిపోతాడు, అయ్యో మా నాన్న పట్టడం వల్ల మా అమ్మ చనిపోయిందని. లోకల్ మెంటాలిటీ గో బ్యాక్ అండ్ సైడ్ ట్రెండ్ చేస్తాడు, నీ వల్ల చనిపోయిందని చేస్తాడు. అది మనుషుల మెంటాలిటీ. ఇప్పుడు మీ ఇంట్లో జరిగింది అనుకో, అరే మా అమ్మ నాకు చనిపోయింది, ఏంటి నేను ధర్మంగా ఉండి ఏంటి యూజ్ అని చేంజ్ అవుతాడు. అట్లా చేంజ్ అయ్యాడు, దాంతో తప్పేముంది? ఆయన క్యారెక్టరైజేషన్ చూపించాడు, ఓకేనా? అది చూపించి సినిమా బాగాలేదంటే ఎట్లా? అంత మంచి కాన్సెప్ట్ ఉండి ఎవరి ఇంట్లో మెయిన్ గా సినిమా యొక్క థీమ్ ఏంటంటే, మీ ఇంట్లో కరప్షన్ జరిగితే నువ్వు ఎదిరిస్తే మీ ఇంట్లో మన ఇల్లు క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటది, ఓకేనా? మన ఇంట్లో మన చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటది. అది మీ ఇంట్లో మీరు క్లీన్ చేసుకోండి అని చూపించాడు, ఓకేనా? మన ఇంట్లో మా నాన్న కోట్లు తీసుకొస్తే అది బాగుంటది, కానీ పక్కోడు చేస్తే కరప్షన్ అవుతుంది, ఓకేనా? మన ఇంట్లో మనమే క్లీన్ చేసుకుంటే బాగుంటది అన్నది సీన్. ఇంకా కరప్షన్ ఉండదు అలా చేస్తే. అది సినిమా యొక్క ఇది. దాన్ని తీసుకొని అర్థం కాకుండా బాగాలేదు అని చెప్పి సినిమా చేయదు. సినిమా అయితే సూపర్ డూపర్ కాన్సెప్ట్. ఇది ప్రతి ఒక్క యూత్ కూడా, నేను ఇస్తున్న సినిమా దగ్గర నుంచి మెసేజ్, ప్రతి ఒక్క యూత్ కూడా, ప్రతి ఒక్క యూత్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో మీ నాన్న నంచం తీసుకుంటే దాన్ని పట్టించు, ఓకేనా? మీ నాన్న తీసుకుంటే అది చూపించినప్పుడే దేశం బాగుపడుతుంది. లేదు బ్రో నేను ఇంతే ఉంటా, నా డబ్బులతో నేను తిరుగుతా అంటే ఎప్పటికీ ఇది కాదు. అర్థమవుతుందా? 3 గంటలు కూర్చోలేం. లాగ్ అన్న వాళ్ళకి ఏం చెప్తారు? లాగ్ అన్న వాళ్ళకి దరిద్రుడు. సినిమా అర్థం చేసుకో. మీ ఇంట్లో కరప్షన్ జరుగుతుంటే క్వశ్చన్ చేయి, దేశం బాగుపడాలి. ఎంతసేపు నేనే బాగుపడాలి అనుకుంటే మహాభారతంలో ఒక డైలాగ్ ఉంటది, ఓకేనా? ఏముంటదంటే, మనకెందుకు కరణ్గా అది కాదు నువ్వు చెప్పేది నువ్వు, ఓకేనా? అధర్మాన్ని చూస్తూ కూర్చున్నవాడికే ఇది అవుతుంది బాగా, ఓకేనా? క్వశ్చన్ చేయకుండా ఉన్నవాడు ఇది అయిపోతాడు. మా నాన్న తీసుకుంటాడు ఏమైందని చెప్పి పోతే పెద్దవాడు ఇటు తీసుకుంటాడు, వాడి వల్ల నలుగురు చేస్తారు. మనం మారాలి ఫస్ట్, ఓకేనా? రాజకీయ నాయకులు అన్ని అంటాం కాదు అని చెప్పి చూపించింది. అది భారతీయుడు పాట 28 years బ్యాక్ వచ్చింది, అప్పుడు పబ్లిక్ ఆదరించారు. ఈ జనరేషన్ చెప్పట్లా, అందరూ కరప్షన్ మైండ్ తో నిలిపోయి ఉన్నారు, ఆలకలాగా నిండిపోయి ఉన్నారు. మేముంది మాకేముంది అనుకుంటారు. ఇప్పుడు మా నాన్న నాకు ఓటుకి 500 కావాలి, 2000 కావాలి, ఆడు తీసుకుంటున్నాడుగా అనుకుంటున్నారు. అదే ఇక్కడ క్వశ్చన్ ఎలా, ఇంకా ఆ డైరెక్టర్ కి కూడా అర్థం కాల, ఎందుకంటే లాస్ట్ లో పబ్లికే చేంజ్ అయిపోతారు. శంకర్ మార్క్ ప్రతి సీన్ కి కనిపిస్తాడు నీకు. అందరూ విజయమాల్య కనిపిస్తాడు, గాలి జనార్దన్ రెడ్డి కనిపిస్తాడు, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు, ప్రతి ఒక్క పొలిటీషియన్ కనిపిస్తాడు. గేమ్ చేంజర్ గురించి నాకు తెలీదు, ఇది చూసా కాబట్టి సూపర్, ఓకేనా? పార్ట్ 1 లో మంచి సాంగ్స్, మనీషా కొయిరాలా డిఫరెంట్ స్టోరీ, అది ఇది డిఫరెంట్ బాగుంది. అంటే అలాంటి సాంగ్స్ పెట్టడం వల్ల ఫ్యామిలీతో చూడడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది అన్నట్టు. అలా ఏం సాంగ్స్ ఏం లేదు, ఒక సాంగ్ ఉంది అంతే, బట్ వెరీ నైస్. భారతీయుడు 1 భారతీయుడు 2 కంపేర్ చేసి నేను ఆల్రెడీ చెప్పేసా. దీనిలో ఏ పాట బాగుంది? నాకు పార్ట్ 2 నచ్చింది. మీరు చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపించింది? నాకైతే కమల్ హాసన్ అంటే చాలా ఇష్టం. నెంబర్ 1 చాలా యాక్టివ్ గా ఉంటారు, అప్పుడు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. అప్పుడు ఎంజాయ్ చేసి, ఇప్పుడు కూడా ఎంజాయ్ చేశాను. భారతీయుడు కమల్ హాసన్ నచ్చారా మీకు? ఇప్పుడు కమల్ హాసన్ నచ్చారా మూవీలో? రెండిట్లో కూడా నచ్చాడు. అంతే అంటారా? అప్పుడు యాక్టింగ్ బాగా చేశారు. 28 years ఈ జనరేషన్ నచ్చుతుందా? అంతే అంటారా? నాకైతే నచ్చింది, నాకు చాలా నచ్చింది మూవీ. సింగిల్ వీల్ మీద ఫైట్ నేను 5 out of 5 ఇస్తాను. నిజంగా బాగుంది. సాంగ్స్ పెట్టి ఆ ఎలిమెంట్ ని స్పాయిల్ చేస్తుంటే మూవీ బాగుండేది కాదు. దిస్ ఇస్ గుడ్. కమల్ హాసన్ ఆ మర్మ ఉంది కదా, దానికి క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు. దట్ ఈస్ వెరీ గుడ్. ఓన్లీ ఇలా చేతులతో తిప్పేది అట్లా కాకుండా ఆ తిప్పిన దానికి దాని మీనింగ్ రాశారు. చాలా బాగుంది, మీరు చూడండి అర్థమవుతుంది. ఇప్పుడున్న యూత్ అందరికి కనెక్ట్ అవ్వదు మ్యాక్సిమం. సినిమా అయితే అంత ఏం బాగా, చాలా బాగుంటుందని వచ్చాను, అంత బాగా. భారతీయుడు 1 1000 రెట్లు బెటర్ ఈ సినిమా కంటే. 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇది ఒక ఇంటర్వెల్ లాగా అనుకోవాలి. 2 ఇంటర్వెల్ తర్వాత ఏమవుద్ది అనేది, అతను కంబ్యాక్ ఇండియన్ అని చెప్పి పిలుస్తారు. పిలిచిన తర్వాత యూత్ అందరికి మీరు నిజాయితీగా ఉండాలని చెప్తే ఎవరికి నచ్చవు. దానివల్ల ఫ్యామిలీలు అందరికి నష్టపోతూ ఉంటారు. సిద్ధార్థ్ ఫ్యామిలీని పోగొట్టుకుంటాడు, తల్లిదండ్రులని.
సో మళ్ళీ గో బ్యాక్ ఇండియన్ కూడా చెప్పేస్తారు. సో అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ 3 పార్ట్లు చూసుకోవాలి. మళ్ళీ ఏమన్నా కొత్తగా శంకర్ గారు ట్రై చేస్తే అసలు ఏమి లేదు. ఒక సెకండ్ ఉందండి బ్రహ్మానందం గారి క్యారెక్టర్. ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం ఉండదు బ్రో. మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. నాకు తెలిసిన మాత్రం పార్ట్ 1 బాగుంది. పార్ట్ 2 కొంచెం డల్ ఉంది బ్రో. సినిమా ప్రాబ్లం జనరేషన్ ఏం లేదు, కానీ కొన్ని సీన్స్ ఇంకొన్ని ఎక్కువ పెట్టాల్సింది కమలాసని, కొన్ని తక్కువ ఉండే. ఎక్కువ మాక్సిమం సిద్ధార్థనే ఉంటాడు. నాకు ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే కమ్ బ్యాక్ అంటారు, మళ్ళీ గో బ్యాక్ అంటారు. దానికి ఎందుకు అంటారో అర్థం కాదు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు సాంగ్స్ ఏదో ఒక సాంగే ఉంది భయ, తర్వాత మధ్య మధ్యలో వస్తా ఉంటే దానికి అంత ఎక్స్పెక్ట్. బ్రహ్మానందం వాయిస్ ఉండదు, ఖాళీ సోఫాలో కూర్చొని ఉంటాడు అంతే, అంత మించైతే ఏం లేదు. ఓవరాల్ గా అంటే ఒక మెసేజ్ ఉంది అంతే. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నా అనుకో, నా ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే అది తప్పు కాదన్నమాట, నాకు బయట వాడు చేస్తే తప్పు అన్నమాట. అది ఒక మంచి మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు సిద్ధార్థ ఎందుకు పోమంటాడు అంటే, సిద్ధార్థ వాళ్ళ మమ్మీ చనిపోతుంది అన్నమాట. నీ వల్ల చనిపోయింది అంటే, నేను పిలిస్తేనే నేను పిలిస్తేనే చనిపోయాడు కాబట్టి గో బ్యాక్ అంటాడు అన్నమాట. మళ్ళీ నువ్వు అలాంటప్పుడు ఎందుకు పిలవాలి అంటే, మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ డాడీ పెద్ద లంచగుండి వాడు చేస్తే తప్పు కాదన్నమాట, ఈ బయట వాళ్ళు చేస్తే తప్పు వచ్చింది అన్నమాట. అది మంచి మెసేజ్ ఉంది. ఇంట్లో వాళ్ళని నిలదీయాలి కంపల్సరీగా. ఓవరాల్ గా సినిమా అయితే 1 టైం వాచ్ భయ్యా, అది బాగుంది. మీజం బాగుంది అంతే, ఇంకా మీ చేత ఏం లేదు. మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే సినిమాలో అయితే ఏం ఉండదు. 1 టైం వాచ్. సినిమా మాత్రం యావరేజే, హిట్ అయితే కాదు. కానీ ఈ జనరేషన్ కి యూజ్ అవుతుంది అనుకుంటారు, కానీ ఆల్రెడీ అది భారతీయులు 1లోనే చూపెట్టడం జరిగింది. 2లో అంత కొత్తగా ఏం లేదు, అంతే. జనరేషన్ ప్రాబ్లమే. ఈ జనరేషన్ కి నచ్చదు కదండి, అందుకోసమే. లవ్, రొమాంటిక్ అవన్నీ కావాలి. ఇవన్నీ తిప్పుడు, ఇవన్నీ కరప్షన్, ఇవన్నీ కామన్ గా నువ్వు ఎంత సినిమాలు చూపెట్టినా కూడా కరప్షన్ చేసేటోడు చేస్తూనే ఉంటావు. ఇప్పుడు నీకు పక్క పిలిచి ఒక 10 రూపాయలు ఇస్తాడు, తీసుకోవా? అది కామనే, అది కూడా అట్లా అని జరుగుతుంది అంతే. ఓవరాల్ గా సిద్ధార్థ్ కాకుండా ఇంకా వేరే హీరో ఉంటే బాగుండే. వేరే హీరో సెట్ కాలేదు అనుకుంటున్నా నేను. ఆయన బాగా మన కమల్ హాసన్ గారి యాక్టింగ్ సూపర్ యాజ్ ఇట్ వెల్ గా. ఇక వాళ్ళు ఎంతైనా పాటలు ఉంటారు, కొద్దిసేపు ఉంటారు, వెళ్ళిపోతారు అంతే. వాళ్ళదంతా ఏం లేదండి. వినిపించిందా మీకు? ఏమైనా అనిపించిందా? రోల్ ఒకటి ఉంది, బ్రహ్మానందన్ గారు అని ఒక పేర్లు వేసుకోవడానికి పనికి వస్తుంది, కానీ అంత ఏం లేదు. ఇంకేమైనా డౌట్ అంటే సినిమా ఎందుకు తీశారన్నది నాకు పెద్ద డౌట్. ఇండియాకి మెసేజ్, కానీ మెసేజ్ ఎవరు తీసుకుంటున్నానో నువ్వు ఇప్పుడు కెమెరా పట్టాక పోయి ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఇస్తారు కదా, మరి ఈ సినిమాలో జనాలకు రీచ్ అవుతుందా కాదన్నది తెలియదండి. నాకేం రీచ్ కాలేదండి. ఆల్రెడీ ఆల్ మెసేజెస్ నా బుర్రలో చాలా ఉంది. కొత్త మెసేజ్ అయితే దీంట్లో ఏం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో కూడా భారతీయుడు 2లో ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు మనకి ఏడు వస్తుంది. ఇదేంటి ఒక మంచి మనిషిని ఇలాగా చేస్తున్నారు అని అనిపించింది. అంత ఆబ్వియస్లీ కమల్ హాసన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మనకి ఈ ఏజ్ లో ఇవేంటి అని అనిపించదు. నాకైతే అనిపించలేదు. ఐ డోంట్ వాంట్ టు టెల్. సేమ్ కరప్షన్ చూపించలేదు. ద స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈస్ అబౌట్ కరప్షన్. భారతీయుడు 1తో కంపేర్ చేయకూడదు. ద స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన శంకర్ గారు ఐ థింక్ హీరో. ఆయన మనకి ఏం చెప్పారు, న్యూస్లో నేను చూసి బాధపడి స్టోరీ రాశాను అన్నారు. అది అలాగే ఉంది. ఆయన ఏమైతే విషయాలు బాధపడి రాశారో అవన్నీ మూవీలో ప్లే చేశారు. అండ్ ఎమోషనల్గా నేనైతే 2-3 టైమ్స్ ఏడ్చాను. నాకు ఐ గాట్ కనెక్టెడ్. సినిమా నాకు లాగ్ అనిపించలేదు. ఇంకో అరగంట ఉంటే బాగుంది అనిపించింది. సినిమాకి మైనస్, ఓకే, దట్ ఇస్ నాట్ ఏ మైనస్, బట్ మై ఒపీనియన్ ఇస్ భారతీయుడు 1లో ఐ లవ్ ద మనీషా కొయిరాలా అండ్ కమల్ సార్ ట్రాక్. చాలా క్యూట్ లవ్ స్టోరీ, చాలా క్యూట్ ఉంటాయి. అండ్ టెలిఫోన్ వనిలా నవ్వేదానా అట్లాంటి సాంగ్స్ అన్నీ ఉంటాయి. అది ఇందులో ఉంటే బాగుండు అనిపించింది. మ్యూజిక్ చాలా బాగుందండి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ నాకు స్లో అనిపించలేదు. నేను ఐ వాజ్ హమ్మింగ్, ఐ వాజ్ మూవింగ్ వెన్ ఎవర్ సాంగ్స్ వచ్చినప్పుడు. మనం భారతీయుడు 1తో కంపేర్ చేసి చూస్తే భారతీయుడు 2 అలాగ అనిపిస్తుంది. కంపేర్ చేయకుండా మీరు సినిమాలో చూస్తే చాలా బాగుంటుంది. 4 ఇస్తూనే ఉన్నారు. చాలా బాగా చేశాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి. కమల్ హాసన్ ఎక్కువ ఫైట్ చేసినాడు, అది నచ్చింది. అది కూడా బాగా చేశాడు. బ్రహ్మానందం గారు కూడా బాగా డబ్బున్న మనిషి చూపించారు. కొద్దిసేపు చూపించాలని ఎక్కువసేపు చూపిస్తే బాగుంటుంది. ఆయన ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది అనుకున్నారు. ఎందుకంటే స్పెషల్ థ్యాంక్స్ టు బ్రహ్మానందం గారు ఇచ్చారు కదా, చాలా ఉంటుంది అనుకున్నారు. 4 ఇచ్చారు, కానీ జస్ట్ ఆయనకి బంగారం మీద చైన్లు వేసేసుకుని వీళ్ళు జల్సాలు చేస్తున్నాడు. జస్ట్ అంతటితో క్లోజ్ అయిపోద్ది. భారతీయుడు పరంగా చూసుకుంటే 2 పరంగా చూసుకుంటే సిద్ధార్థ్ గారి పెర్ఫార్మెన్స్, కమల్ హాసన్ గారిది బాగుంది. ఒక పోలీస్ క్యారెక్టర్ బాగా అనిపించేస్తుంది.
ఇళ్లలో తప్పు చేసే వాళ్ళు చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా ఆ మిలియనీర్స్ అయినా వాళ్ళు తప్పు చేసే వాళ్ళు ఎలా డబ్బు సంపాదిస్తున్నారు అటువంటి వాళ్ళ పిల్లలకు కొంచెం స్ట్రోక్ తగులుతుంది భయ. ఎందుకంటే అందరి పిల్లలకు తెలియదు ఇంత డబ్బు ఎలా వస్తుంది, ఇంత బంగారం వస్తుంది, మా ఇంట్లో బంగారు బాత్రూమ్ ఎక్కడి, బంగారు బెడ్రూమ్ ఎక్కడి, బంగారు ప్లేట్లు ఎక్కడిది. ఇక ఫ్యూచర్ నాకు తెలిసి బంగారమే తింటారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అలా చూస్తుంటే ఆ విల్సాలు జల్సాలు చూస్తుంటే అలా అనిపిస్తుంది. సో పార్ట్ 3 అయితే మనకు ఇంటర్వ్యూలు కూడా చెప్పారు ఖచ్చితంగా వస్తుంది, రావాలి. ఎందుకంటే మళ్ళీ రాబోయే జనరేషన్ కి తెలియదు కదా 28 ఇయర్స్ బ్యాక్ తీసిన పార్ట్ 1 ఎంత బాగున్నదో దాన్ని ఊహించుకొని రావడం వల్ల కొంచెం, ఎందుకంటే ఎప్పుడైనా సినిమాలకు ఊహించుకొని వెళ్ళొద్దు. కమల్ హాసన్ గారి కోరికమో లేదంటే డైరెక్షన్ కోసమో లేదంటే భారతీయుడు అనే పార్ట్ చాలా బాగుందంట ఫస్ట్ లో. 28 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ మూవీ వచ్చింది, పార్ట్ 2 వచ్చింది. అవును, దానికి దీనికి కంపేర్ చేస్తే ఇప్పుడున్న జనరేషన్ కి ఇది ఎక్కువ. అంటే సెకండ్ పార్ట్ వచ్చినాక ఎక్కుతుంది భయ్య. ఫస్ట్ పార్ట్ లో సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఎంటర్టైన్మెంట్ కోసం డబ్బులు చేసుకుంటూ చిన్న డైలాగ్ పెట్టుకుంటూ డబ్బులు సంపాదించుకుంటారు కదా, అది సెకండ్ పార్ట్ వచ్చి తగులుతుంది. హ్యాష్ ట్యాగ్లు పెట్టుకొని వైరల్ అవుతుంటాయి కదా, అవి వైరల్ అవుతాయి ఫస్ట్ పార్ట్ లో. సెకండ్ పార్ట్ వచ్చేసరికి దాని విలువ ఏంటో తెలుస్తుంది. సినిమా పరంగా అయితే చూడొచ్చు. సో ఇప్పుడున్న యూత్ కూడా ఏదన్నా తప్పు జరుగుతుందంటే ఒక్కరెవరైనా కామెంట్ చేసిరంటే దానికి హ్యాష్ ట్యాగ్ పెట్టేసి వైరల్ చేస్తూనే ఉంటారు. సో ఆ తప్పును అలాగే మీరు కంటిన్యూ చేయాలి. మా ఇంట్లో దాని వల్ల మా అమ్మ కోల్పోయాను కదా, నాన్న కోల్పోయారు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? ఇక ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ పెడితే పలానోడు తప్పు చేస్తున్నాడని, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న తప్పు చనిపోయారు అనగా మళ్ళీ ఎందుకు వెనక తప్పుకుంటున్నావు? గోవా రిటర్న్ వెళ్ళిపో, నువ్వు మా కొద్దని ఇండియన్ ఎందుకు రిటర్న్ అంటున్నావు? సో తప్పే, నీ ఇంట్లో అయినా బయట అయినా. సో దాన్ని అంగీకరించాలి. అంగీకరించే పరిస్థితి ఫ్యూచర్ లో ఖచ్చితంగా వస్తుంది. పార్ట్ 3 కోసం ఎదురు చూద్దాము. ఒకటైతే లోటు కనపడదు భయ్య, ఏఆర్ రెహమాన్ గారు లేని లోటు అయితే పక్కా కనపడది. పాటల పరంగా కానీ బీజం పరంగా ఓకే, హండ్రోజ్ కొట్టాడు. ఇంతకుముందు విక్రమ్ లో కొట్టాడు కదా, అంతా ఉంటది అనుకున్నా, అంత అయితే లేదు. సినిమా పరంగా ఓకే, ఎందుకంటే కొన్ని అలాగే ఉన్నాయి సినిమాలో, స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ అలాగే ఉన్నాయి. దాని తగ్గట్టు ఆయన కూడా ఇచ్చాడు. రేటింగ్ ఎంత ఇస్తారు? 2+ ఇస్తాను భయ్య, 2.5 ఇస్తాను, ఎక్కువ తీసుకోలేము. థ్యాంక్ యూ వెరీ మచ్.